విజయవాడ రైల్వే స్టేషన్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ తీవ్రంగా అస్తవ్యస్తమైందని చెప్పాలి. ప్రధానంగా భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్ పలు చోట్ల కొట్టుకుపోయింది. ఇటు కాజీపేట వద్ద అలాగే విజయవాడ సమీపం రాయనపాడు వద్ద కూడా రైల్వే ట్రాక్ మీద ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తూ ఉంది. దీనివల్ల ప్రత్యేకించి ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య తిరిగేటువంటి రైళ్లన్నీ కూడా ఆగిపోయాయి. ఇటు ఉత్తరాంధ్ర అలాగే ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రతిరోజు హైదరాబాద్కు ప్రయాణికులు వేలాది మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. వీరందరూ కూడా రైళ్లు 30 పైగా రైళ్లు ఈ మార్గంలో రద్దు కావడంతో ఈ మార్గంలో వెళ్ళేటువంటి ప్రయాణికులందరూ కూడా చాలా కష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం మనం విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటు ఉత్తరాంధ్ర వైపు నుంచి అలాగే ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రయాణికులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు గాను పలు ప్రాంతాలకు వెళ్లేందుకు గాను ఇక్కడ వేచి చూస్తున్నారు. అయితే ఉదయం నుంచి రైళ్లు భారీగా రద్దు కావడం వల్ల ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో చాలా రైళ్లు రెగ్యులర్గా నడిచే రైళ్లు కూడా చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. కొన్ని రైళ్లు 2 గంటలు 3 గంటల పైగా ఆలస్యంగా నడుస్తున్నాయి. దీని కారణంగా ప్రయాణికులు వారి పిల్లలతో అలాగే కుటుంబాలతో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే విజయవాడలో చూస్తే కనుక ఇవాళ భారీ ఎత్తున వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. ఇటు వాగులు వంకలు అలాగే బుడమేరు సహా పలు వాగులన్నీ కూడా పెద్ద ఎత్తున పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఇటు రాయనపాడు వద్ద రైల్వే ట్రాక్ పైకి నీరు పెద్ద ఎత్తున చేరి ఉంది. దీంతో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయేటటువంటి ప్రమాదం ఉందనేటువంటి గ్రహించినటువంటి అధికారులు ఇటు రాయనపాడు వైపు నుంచి హైదరాబాద్కు వెళ్ళేటటువంటి రైళ్లను అక్కడే నిలిపివేశారు. ఇవాళ ఉదయం గోదావరి ఎక్స్ప్రెస్ను అక్కడే నిలిపివేశారు. అలాగే చార్మినార్ ఎక్స్ప్రెస్ ఇది హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుంది. ఈ 2 రైళ్లను కూడా అక్కడే ఆపివేశారు. అక్కడ ఆపివేసినటువంటి ప్రయాణికులందరూ కూడా ఒక్కో రైల్లో దాదాపు 1500 మందిని, ఇటు 2 రైళ్లను 3000 మందిని మొత్తం 50 బస్సులు ఏర్పాటు చేసి అక్కడ నుంచి విజయవాడ రైల్వే స్టేషన్కు తరలించారు. ఇక్కడ నుంచి ప్రత్యేకంగా రైళ్లను ఇటు విశాఖపట్నానికి అలాగే చెన్నైకి ప్రత్యేకంగా రైళ్లను ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి వారిని తరలించారు. అదేవిధంగా ఇటు హైదరాబాద్కు వెళ్ళేటటువంటి వారి కోసం ఇటు వరంగల్ మీదుగా వెళ్ళేటటువంటి రైలు మార్గం పూర్తిగా స్తంభించిపోవడం, భారీగా రైళ్లు రద్దు కావడంతో ఇటు నల్గొండ వైపు వెళ్ళేటటువంటి మార్గంలో కొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతూ ఉన్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా ఇటు గుంటూరు, పిడుగురాళ్ళ, నల్గొండ, పగిడిపల్లి మీదుగా సికింద్రాబాద్, హైదరాబాద్, లింగంపల్లి వరకు రైళ్లు నడుస్తూ ఉన్నాయి. ఈ రైళ్లలోనే కొంతమంది ప్రయాణికులను అక్కడికి చేరవేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే జన్మభూమి ఎక్స్ప్రెస్లో పెద్ద ఎత్తున ప్రయాణికులు ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి తరలి వెళ్లారు. అయితే ఈ మార్గంలో కూడా ఒక్కసారిగా దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రైళ్లన్నీ కూడా ఇదే మార్గం మీద వెళ్లాల్సి రావడంతో ఆయా మార్గాల్లో వెళ్లాల్సిన రైళ్లు చాలా ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి. 3 గంటలు పైగా ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులంతా ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్లోనే వేచి చూస్తున్నారు. ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు వస్తుందో రైలు తెలియని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నారు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? వైజాగ్ వెళ్ళాలి. ఓకే, రైలు ఉన్నాయా? ట్రైన్లు ఉన్నాయి, అంటే కరెక్ట్ టైంకి రావట్లేదు. సో అందుకనే వెయిట్ చేయాల్సి వస్తుంది మార్నింగ్ నుంచి. సఫిషియెంట్గా ఉన్నాయా రైళ్ళు? పర్లేదన్న, అంటే 1-2 మాత్రమే క్యాన్సిల్ చేస్తారు అంతే అన్న. మీరు ఎక్కడికి వెళ్ళాలండి? సామర్లకోట ఉన్నాయా, రైళ్ళు ఉన్నాయా? ఈ జన్మభూమికి వెళ్దాం అనుకుంటున్నాం, ఇంకా రాలేదు, లేటు. కొన్ని మేము సిరాల నుంచి బస్కి వచ్చాము, కొన్ని ట్రైన్లు లేవన్నారు. ఇప్పుడు బస్కి వచ్చి ఇక్కడ స్టేషన్కి వచ్చి జన్మభూమికి వెయిటింగ్ చేస్తాం. ఇప్పుడు విజయవాడ నుంచి సిరాల నుంచి విజయవాడ రావాలంటే బస్కి వచ్చాము. అది ట్రైన్ ఉంటే ట్రైన్కి వచ్చేవాళ్ళం. ఇలా అంటే మామూలుగా 130 రూపాయలు అయితే ఇప్పుడు 200 అవుతుంది ఛార్జీ బస్కి రావడం వల్ల. ఛార్జీ విజయవాడ నుంచి సిరాల నుంచి విజయవాడకి 130 రూపాయలు తీసుకున్నారు. 156. ఇది చూస్తే కనుక ఇక చాలామంది ప్రయాణికులు అయితే ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్లోనే వేచి చూస్తున్నారు. వాళ్ళు వెళ్లాల్సిన రైళ్లు ఆలస్యంగా నడుస్తుండడంతో ఇక్కడ చాలామందిని ఎంక్వైరీలో కనుక్కొని వెళ్లాల్సిన రైలు గురించి సమాచారం తెలుసుకుంటున్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెయిట్ చేస్తున్నారు, ఎట్లా ఇబ్బంది పడుతుంది రైళ్లు రద్దు చేయడం వల్ల?
due to heavy rains and rainfall. So many trains have been cancelled and some of the trains have been diverted. I am waiting here for Vizag, that is Coromandel Express, which is supposed to be arrival at 1:50. Till it has not, but it is 2 hours late. Not only me, but all the people who are waiting here is suffering a lot because of the heavy rain downpour. But of course, government also, management also making the sufficient arrangement. But so many trains have been diverted. Still, the train comes, we have to wait and we have to suffer for some time. Thank you. ఓకే ఎక్కడికి వెళ్తున్నారు, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? వైజాగ్ వెళ్తున్నామండి. ఉన్నాయి, రైలు ఉన్నాయా? ట్రైన్ లేట్ అయినట్టుంది. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? 1 అవర్ పైగా అవుతుందండి. ఇప్పుడు వస్తుందని చెప్పారు. జన్మభూమి. మీరు ఎక్కడికి వెళ్ళారు సార్? నేను పంపించడానికి వచ్చి డ్రాప్ చేయడానికి వచ్చాను. మొత్తంగా చూస్తే కనుక ఇటు ప్రధానంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి ప్రయాణికులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ప్రతిరోజు హైదరాబాద్కు చూస్తే కనుక దాదాపు 100 పైగా రైళ్లు నడుస్తుంటాయి. ఇవి 2 మార్గాల్లో ఇటు వరంగల్ మీదుగా ఇంకో నల్గొండ మీదుగా 2 వైపుల నుంచి నడుస్తుంటాయి. ఒక మార్గం పూర్తిగా రాకపోకలని స్తంభించిపోవడంతో కేవలం నల్గొండ వైపు వెళ్ళేటువంటి మార్గంలోనే రైళ్లు నడపాల్సిన పరిస్థితి ఉంది. ఈ మార్గంలో కూడా అదనపు రైళ్లు నడిపేందుకు ఏమాత్రం వీలు కాని పరిస్థితి ఉంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి రైళ్లు కూడా ఆ మార్గం మీదే వెళ్ళడంతో ఈ నడపలేని పరిస్థితి ఉందని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. అయితే ఈ రాయనపాడు స్టేషన్ వద్ద కొన్ని రైళ్లు నిలిచిపోవడము, అక్కడ నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణికులను వేరే ప్రాంతాలకు తరలించాల్సిన పరిస్థితి కారణంగా దాదాపు 50 బస్సులను ఏర్పాటు చేసి ఇక్కడ విజయవాడ రైల్వే స్టేషన్కు తీసుకువచ్చి వారి నుంచి ఇక్కడ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి వారిని ఇటు చెన్నైకి అలాగే ఇటు వైజాగ్కు తరలించిన పరిస్థితి ఉంది. చూస్తే కనుక ఇంకా చాలామంది ప్రయాణికులు అయితే జనరల్ బోగిలతో నడిచేటటువంటి రైళ్లను ఏర్పాటు చేయాలి, ప్రత్యేకించి హైదరాబాద్కు అలాగే పలు ప్రాంతాలకు కూడా ఎక్కడైతే డిమాండ్ ఉందో అక్కడ వరకు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అయితే అధికారులు కూడా ఏ మేరకు అవకాశం ఉన్నంత మేరకు ప్రయాణికుల ఇబ్బందులు తీర్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వీలైనంత వరకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి బస్సులను ఏర్పాటు చేసి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ ట్రాక్ పునరుద్ధరణ చేసే వరకు కూడా ఈ పరిస్థితి నెలకొని ఉంటుంది. రేపు అలాగే ఎల్లుండి కూడా ఈ మార్గంలోనే రైళ్లు రద్దు అయ్యేటటువంటి అవకాశం ఉన్నందు కారణంగా ప్రయాణికులందరూ కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆర్టీసీ బస్సులు కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ కానీ వెళ్ళాలని చెప్పేసి రైల్వే అధికారులు సూచిస్తున్నారు. ట్రాక్ మరమ్మతులు వీలైనంత త్వరగా చేసేందుకు గాను అధికారులు అయితే కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇది విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషబాబుతో కలిసి వెంకటరమణ, ఓవర్ టు స్టూడియో.